measurement is number of sunrises. Here the measurement is number of moon phases in the month. ఇది ఒకటి. ఇంకా మరి లెసన్స్ వెళ్ళాలి ముందుకు, స్టెప్ బై స్టెప్. ఉన్నవి 320 అయితే కదా, 12 బట్టి భారిస్తే ఎన్ని వస్తాయి? 30 గాని 31 గాని వస్తాయి. ఇంక లేవు అక్కడ అంతకన్నా. ఓ సంచిలో 360 రూపాయలు ఉన్నాయండి, 12గురికి పంచి పెట్టాలి, ఎన్ని వస్తాయి? సో వీ హ్యావ్ 2 క్యాలెండర్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఊరికే వినేసి నోట్ చేసుకుని వదిలేసేయండి. ఈ లెక్కకి ఈ లెక్కకి సంవత్సరం మొత్తం మీద 10 తిథులు తేడా వస్తాయి. 10 సుమారు 9 రోజులు. Between this year and this year we have a difference of 10 moon phases every year. కారణమేమి? ఒక తిథి ఒక రోజంతా ఉండనక్కర్లేదు. మూన్ ఫేజ్ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ సన్ అండ్ మూన్ యాజ్ సీన్ ఫ్రమ్ ది ఎర్త్. తిథి అంటే ఏమిటి? సూర్యచంద్రుల మధ్య ఉన్న కోణము మన భూమి మీద కనిపించేది. దానికి క్యాలిక్యులేషన్ బట్టి తిథి ఎంతో వస్తుంది. అంటే ది మూమెంట్ ఆఫ్ ది మూన్ విల్ బి లైక్ దిస్ అరౌండ్ ది ఎర్త్. అంటే one day he is a bit distant, another day he is a bit near the earth. పాములాగా వెళుతూ ఉంటుంది అనమాట, ఎద్దుచ్చలాగా. సో ఇట్ ఈస్ ఎ స్నేక్ నెక్ మూవ్మెంట్. వన్ డే హీ ఈజ్ డిస్టెంట్ అండ్ వన్ డే హీ ఈజ్ నియర్ ది ఎర్త్. ఏ రోజునైతే కొంచెం దూరంగా ఉంటాడో ఆ రోజున ఎక్కువసేపు పడుతుంది అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి. కనుక తిథి ఎక్కువసేపు ఉంటుంది పంచాంగంలో చూస్తే. ఏ రోజునైతే దగ్గరగా ఉంటాడో కొంచెం ఎక్కువ స్పీడ్ గా పోతున్నట్టు కనిపిస్తుంది. అంటే అందుకని ఆ రోజున తిథి కాసేపే ఉంటుంది. సో ఆన్ ది డే వెన్ హీ ఈజ్ ఫార్దర్, ది మూన్ ఫేజ్ టేక్స్ ఎ లాంగర్ డ్యూరేషన్ బికాస్ ది మూన్ టేక్స్ ఎ లాంగర్ డ్యూరేషన్ టు కవర్ ది సేమ్ ఆర్క్. When the distance is more, when the distance is less, he covers the same distance more quickly. Therefore, the moon phase duration is short. తిది ఒక రోజున ఇవాళ తెల్లవారుసాము నుంచి రేపు తెల్లవారుసాము దాకా ఉంటుందని రాస్తాడు పంచాంగంలో. ఓ రోజున సాయంత్రంతో అయిపోయింది ఇంటికి వెళ్ళి అంటాడు. ఏం చేత అంటే ఇది తిథుల సంగతి. పూర్తిగా పడిపోయిందంటే ఇంకా వీటి మధ్య చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఊరికే పరిచయం చేసుకుంటున్నాం. మరి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు సెటప్ తెలియాలి. ఇప్పుడు ఇలా పెడుతూ ఉండగా ఇది యూనిఫామ్ గా ఉంటుంది. ది సోలార్ డే కెనాట్ బి లాంగర్ ఆర్ షార్టర్ ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 24 గంటల కంటే పెద్ద తేడా లేదు. కొన్ని సెకండ్స్ వస్తుంది ఆ సీజన్ బట్టి. ఫ్రమ్ ఏ సన్ రైజ్ టు అనదర్ సన్ రైజ్ ది డ్యూరేషన్ ఈస్ అబౌట్ 24 hours and there will be only a few seconds difference because of the season. So the solar day is always almost the same equal, whereas the lunar day is, the tithi is long or short, and generally it is shorter than this. For this reason you have 10 tithis difference. 10 days earlier you will get the lunar year. మరి
ఈ రకంగా పోతూ ఉంటే ఓ 100 ఏళ్లు పోయేటప్పటికి అయోమయం అయిపోతాం. సో వీ హ్యావ్ టు ఈక్వేట్ వన్స్ అగైన్. ఫర్ దిస్ రీజన్ you know what the ancient astronomers have done. They took a unit of 3 years and then they added the 30 moon phases as an extra month to the year. So every 3 years there will be an year of 13 months, lunar months. దాన్ని అధిక మాసము లేక అధిమాసం అంటారు. అప్పుడు మళ్ళీ అవుతుంది, మీరు సరిగ్గా ఆ 3 ఏళ్ల కింద ఎక్కడుందో ఆపరేషన్ లోకి వచ్చేస్తుంది, సరిపోతుంది. సో ఫర్ సెంచరీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ది స్కేల్ విల్ బి ది సేమ్ యూనిఫార్మ్. బోత్ ది స్కేల్స్ రన్ సైమల్టేనియస్లీ. ఇది అధిక మాసం అంటే కరువులు అధిక మాసం తద్దినం అంటారు. అసలే కరువుగా ఉందంటే తద్దినం పెట్టాలంటే అధిక మాసం వస్తే 2 తద్దినాలు పెట్టాలి. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడాను ఈ రాశి చక్రంలో వెళుతున్నట్లు కనిపిస్తాయి లేక వెళతాయి. మనం పుట్టినటువంటి తేదీ, టైము ఎగ్జాక్ట్ గా అవర్స్, మినిట్స్ దానికి తీసుకుని మనం పుట్టినటువంటి చోటుకి తీసుకుని చక్రం వేస్తే, సో యూ హ్యావ్ టు టేక్ ది date of birth, time of birth and the place of birth for longitudes and latitudes. Then you should make a little calculation. Then you will get what is called the chart, horoscope of the person. ఇప్పుడు మనం గ్రహాలను గురించి కొద్దిగా తెలుసుకున్నాం, ప్లానెట్స్. రాసుల గురించి కొంత తెలుసుకున్నాం, ప్లానెట్స్ గురించి కొంత తెలుసుకున్నాం. ఈ రాసులు మన శరీరం మీద ఎలా పనిచేస్తూ ఉంటాయో అది కూడా చెప్పుకుని గ్రహాల గురించి తెలుసుకుందాం. మేషం మన తలకాయ మీద పనిచేస్తూ ఉంటుంది అందరికీ కూడాను. వృషభం మన మొహం మీద పనిచేస్తూ ఉంటుంది. అనగా మనం పుట్టినప్పుడు మేషంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మన తలకు ఉండే ఆరోగ్యం గాని, జబ్బులు గాని, యాక్సిడెంట్ గాని జాగ్రత్త పడవలసినవి ఉంటాయి. అలాగే వృషభంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మన మొహం ఎలా ఉంటుంది, మన మొహం కనిపిస్తే ఎదుటివాడు ప్రసన్నంగా ఉంటాడా, అప్రసన్నంగా ఉంటాడా, ఇవన్నీ. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఫేస్ డిపెండ్స్ అపాన్ ది ప్లానెటరీ కండిషన్స్ ఇన్ టారస్. తర్వాత మన వాయిస్, ఫేస్, వాయిస్, గొంతు. తర్వాత టేస్ట్, మనకి ఏ రుచులు ఇష్టం. కొందరికి తీపి ఇష్టం, కొందరికి విపరీతమైన కారం, మిరపకాయ కొరికేసి కళ్ళమ్మ నీళ్లు గారుతుంటే బాగుంది అంటాడు. టేస్ట్. Yes. Some fellow takes some honey, says it is good. Some fellow eats a chilli and with water in the eyes and weeping face he says it is very good, very good. That all depends upon the planets in Taurus. తర్వాత ఇప్పుడు సంగీతం వచ్చునా లేదా. If the fellow can learn music or not, is he permitted to learn music or not? It depends upon the planets in the Taurus. Yes. Suppose there is Venus in Taurus, Shukrudu. The fellow will have a mellifluous voice and he can learn music. వాడు పాడుతుంటే జనం బతుకుతారు. When that fellow sings, people are saved. But instead, suppose there is Mars in Taurus, afflicted by Saturn. So,
ఎగ్జాక్ట్లీ యూ ఫైండ్ దిస్ ప్లానటరీ సిచ్యువేషన్ ఇన్ ది హారోస్కోప్ ఆఫ్ కృష్ణమాచార్య. మార్స్ టారస్ లో ఉన్నాడు, శని వృశ్చికంలో ఉన్నాడు, సరిగ్గా వాడిని చూస్తున్నాడు. సంగీతం పాడతాం అంటే పాడేవ్వకూడదు, మీరు జబ్బులు చేస్తాయి, జబ్బులు గిబ్బులు చేస్తాయి జనానికి, వినేవాళ్ళకి. యూ షుడ్ నాట్ అలౌ కృష్ణమాచార్య టు సింగ్ బికాస్ యూ లో ఆల్ గో సిక్. So, music will be known by this. Mithuna. Also a part of voice and vocal cords. తర్వాత షోల్డర్స్, భుజములు. తర్వాత బ్రాంకస్ అంటే ఊపిరితిత్తులు లోపల చీలు ఉన్నట్టి చోటు. రెండింట్లోనూ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. Cancer, it is lungs. ఊపిరితిత్తులు. హార్ట్, గుండెకాయ, ఫిజికల్ హార్ట్. కనుక ఈ రాశిలో, కర్కాటక రాశిలో, క్యాన్సర్ లో సపోజ్ దేర్ ఈజ్ సాటర్న్, శని ఉన్నాడు అనుకోండి, వాడు జన్మాంతం కూడాను వాడు ఊపిరితిత్తుల గురించి చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉండవలసినదే. తీసుకోకపోతే జబ్బు వేసి ఆ జన్మాంతం వ్యాధిగ్రస్తుడు అవుతాడు. ది ఫెలో షుడ్ బి ఆల్వేస్ కేర్ఫుల్ అబౌట్ హిస్ లంగ్స్. ఎందుకని నెమ్ము చేయటం, నీరు చేరటం ఊపిరితిత్తులకు సంబంధించినవన్నీ ఉంటాయి. నెమ్ము, నీరు, చల్లదనం, చలవలు గమ్మటం, వీటన్నిటికీ శని అధిపతి. కనుక వాటి గ్రహస్థితిని బట్టి శరీర భాగములు. సింహము, ఇది కూడా a part of heart, not physical heart but affections and love. ఇది హృదయమును ప్రభావితము చేయును. ప్రేమ, ఆపేక్షలు తెలియచేయను. ఆల్సో గ్యాస్టర్ అంటే గ్యాస్టర్ ఏమంటారు కడుపులో? ఉదర కుహరం, అది కూడా లియోనే. ముఖ్యంగా ఈ బొమ్మ ఎలా వచ్చిందో తెలిసిన, ఊపిరితిత్తుల కింద ఈ బొమ్మ ఉంటుంది. అండర్ ది రిబ్స్ యూ ఫైండ్ ది కేవ్ కాల్డ్ డయాఫ్రమ్. దానివల్ల ఈ బొమ్మ వచ్చింది. దిస్ ఫిగర్ రిప్రజెంట్స్ దట్. సో ఇట్ ఈస్ కాల్డ్ ది కేవ్ వేర్ ది లయన్ ఎగ్జిస్ట్స్. Because if you give a kick, the lion jumps and the fellow dies. Yeah. ఇక్కడ పెద్దగానే కిక్ కొట్టారంటే మనిషి మెరిడియన్కి వేస్తాడు. వేస్ట్ మొల, కొంత పార్ట్ అది గ్యాస్ట్రో కూడా ఉంటుంది. ఇది లోయర్ అబ్డమెన్.
కడుపు, తుల పొత్తి కడుపును తెలియజేస్తుంది. తులలో శని ఉండి కుజుని చే చూడబడితే వాడికి జన్మంతా ఆమోదం తాగించిన విరేచన బతకం పోదు. The fellow will be lifelong constipated if there is Saturn in Libra afflicted. And also in the next sign. So if Sun is afflicted in Capricorn, there will be trouble in the knees quite early. Peculiar stiffness in knees. That is what Hero says. Calves, pickle. కుంభము, కుంభరాశి పిక్కలను తెలియజేయాలి. మీనరాశి ఫీట్ అండ్ యాంకిల్స్, చీలమండలం, పాదములు తెలియజేయను. కనుక మనలో ప్రతి ఒక్కడికి ఈ 12 రాసులను, ఈ 12 భాగములపై ప్రభావము చూపుచుండును. ఎవడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకొనలేడు. For every one human being on this earth, these 12 signs exercise their influence upon the fellow according to the planets situated at the time of birth, and this will be decided according to the deeds he have done in his previous birth. అయ్యా, పూర్వం అతడు ఆచరించినటువంటి సత్కర్మ దుష్కర్మలు, ఆహార విహారాది విషయములను బట్టి ఈ జన్మలో ఆయా స్థానములలో గ్రహములు ఉండినప్పుడు వీడికి జన్మకు టైం టిక్కు చేయబడును. అప్పుడు తప్పనప్పుడు పుడతాడు. దాన్ని బట్టి వీడికి ఏ భాగం ఆరోగ్యంగా ఉంటుంది, ఏ భాగం అనారోగ్యంగా ఉంటుంది, అక్కడ ఉన్న ఏ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏం పనిచేస్తూ ఉంటాయి, ఆరోగ్య అనారోగ్యాలు వస్తున్న శరీర నిర్మాణం ఇది ఇక్కడ చెప్పింది. అవి సెన్స్ ఆర్గన్స్, సెన్సెస్, వాటి దగ్గర ప్లానెట్స్ దగ్గరికి వస్తాం. దిస్ అదే తప్పకుండా తప్పించగలరు కనుకనే ఈ శాస్త్రం. లేకపోతే ఈ శాస్త్రం ఎందుకు ఆడవునా? అదే శని, అదే ఎవళ్ళుంటే అటాక్ అవుతుందో ప్లానెట్స్ లో మనం చెప్పుకుంటాం. రెమెడీ ఉండకపోతే శాస్త్రం అనవసరం. ఊరికి తెలుసుకుని ఏం చేస్తాడు, అందులో దూకాలి. ఇది రెమెడీ ఉంది కనుకనే, బికాస్ దేర్ ఇస్ ఎ రెమెడీ, బికాస్ దేర్ ఇస్ సొల్యూషన్, అండ్ బికాస్ దేర్ ఇస్ సంథింగ్ ఫర్ అస్ టు డూ, ది సైన్స్ ఎగ్జిస్ట్స్. అది మనకు కర్తవ్య నిర్దేశం అనేటువంటిది ఉన్నది. ఆ కర్తవ్యం ప్రకారం మనం నడుచుకోవాలని కర్తవ్య అకర్తవ్యములను ప్రకృతి మనకు తెలియజేయనట్టు భాష ఇది. ఇట్ ఈస్ ది మిస్టిక్ లాంగ్వేజ్ ఆఫ్ నేచర్ త్రూ విచ్ నేచర్ స్పీక్స్ టు us as to what to do and what not to do in our life. ఏమండి, మన కర్తవ్యం అంటే మీరు కొత్త చింతగా పచ్చడి తింటున్నారు కదా, నేను కూడా తినకూడదు, చూసుకోవాలి. ఏమే ఎందుకు తిన్నావు, జబ్బు చేసిందంటే ఆయన తినలే అంటాను వీల్లేదు, పట్టేస్తుంది గొంతు. If you eat a cock fully, and there will be cocks crowing inside. And if the doctor asks, why do you eat? Don't eat. If you ask, why Mr. So-and-so is eating, you can't say. We say, because Mr. So-and-so is lucky in his stomach. When you are not lucky, you should not eat a full cock. You should only eat a little. మొత్తం కోడి అంతా తినకూడదు, కొద్దిగా తినాలి. హరించుకోగలవాడు 2 కోళ్ళు తినొచ్చు. పెట్టి పుట్టాడు వాడు. పూర్వజన్మలో సంతోషిస్తూ ఎవరికైనా 1 కోడి ఇచ్చిన వాడు ఈ జన్మలో 2 కోళ్ళు తినొచ్చు. ఎవరికైనా ఇంకోటికి ఇచ్చినవాడు. మరి దొంగ కోళ్ళు పట్టి తిన్నవాడు ఈ జన్మలో వాడికి కోడే కూస్తుంది వాడి పొట్టలో. సో ది కాక్,
the nature of the cock he eats depends upon the nature of the behavior he has shown towards the cock in his previous birth. ఇది రాశిచక్రం. ఇటు పైన గ్రహములు తెలుసుకుంటే రాశిచక్రం ఏమో గడియారం మీద అంకెల్ లాంటిది, గ్రహములు గడియారం మీద ముళ్ళ లాంటివి. ఏది టైం చూసుకుంటానికి. దేనికి టైము? మనకి ఏ రోజున ఏం జరుగుతుందో టైం చూసుకుంటానికి జీవితంలో, ఏ రోజున ఏం చేయాలో. సో ది జోడియకల్ సైన్స్ ఆర్ లైక్ ది నంబర్స్ ఆన్ ది డయల్ ఆఫ్ ది వాచ్. The planets are like the hour hand, minute hand and second hand and week hand. There are 7 hands going around. Avi grahamulu. So we have to refer to the time, when to come to this earth, when to do what, when not to do, when to depart from this body. All these things are timely done. Everything, God has numbered everything with number and measured everything with measure. Hear from this sentence? Book of Proverbs. Bible everybody knows. Old Testament lo Book of Proverbs lo ఉన్నది వాక్యం. God has numbered everything with number, measured everything with measure. So there is a time to be born, there is a time to depart. No one can escape. So tomorrow we will continue. జ్యోతిష్ శాస్త్రంలో రాసుల పేర్లు, ఆ రాసులకు శరీరమునందు ఉన్నటువంటి న్యాసము చెప్పుకున్నాం. We have known the names of the zodiacal signs and the counterparts of those signs on our body. ఈ రాసులలో గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి గ్రహములు బలముగా గాని దుర్బలముగా గాని ఉంటూ ఉంటాయి జాతకంలో. అకార్డింగ్ టు ది పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఇన్ దీస్ జోడియకల్ సైన్స్, ది ప్లానెట్స్ exert their influence, either strong influence or weak influence. When the planets are strong in position, they exert a strong influence called good influence or positive influence. When the planets are weak by position in the zodiacal sign, they exert what is called weak influence or negative influence. ఇప్పుడు ఏ గ్రహాలకి ఏమేమి ప్రభావం ఉన్నదో చూసుకుని దాని యొక్క మంచి ప్రభావం ఎట్లా ఉంటుందో చెడ్డ ప్రభావం ఎట్లా ఉంటుందో ముందు పట్టిక వేసుకున్నాం. Now we are going to understand which planet influences in which way and how the influence will be when it is positive and when it is negative. ఇది ముఖ్య మూల సూత్రం. This is one of the fundamentals. గ్రహాల సింబల్స్ చెప్పారా? సూర్యుడు, సన్, ఇది సూర్యుడికి గుర్తు. అనగా లోపల నుండి నేను అని వెలుగొందునట్టి ఆత్మ యొక్క లక్షణం. ఇది చుట్టూ ఉన్నటువంటి పరిధి అయినటువంటి జగత్తు. చంద్రుడు, మూన్,
కుజుడు లేక అంగారకుడు, మార్స్ అంటారు. బుధుడు, మెర్క్యూరీ, గురుడు లేక బృహస్పతి అంటారు, జూపిటర్. అతని చిహ్నం ఇలా ఉంటుంది, దూరానికి కనిపించకపోతే పెద్దగా వేస్తాను. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు ఇలా ఉంటాయి. 6. శుక్రుడు లేక వీనస్ అని అంటారు ఇంగ్లీష్ లో. అది చిహ్నం, గుర్తు. కొందరికి రాలేదల్లే ఉంది. శనైశ్వరుడు, షార్ట్ గా శని అంటారు. శనీశ్వరుడు, శనేశ్వరుడు అంటూ ఉంటారు, తప్పది. శనైశ్చర అంటే మెల్లమెల్లగా చరించువాడు. అన్ని గ్రహముల కన్నా ఎక్కువ కాలం పడుతుంది కనుక శనైశ్వరుడు అనేది రైట్, గాని శనీశ్వరుడు అనేది ఇహ నుంచి మనం అనకూడదు. శనైశ్వరుడు ఆయన గుర్తు ఇది. ఈ 7 ప్రధాన గ్రహములు. అంటే మన సౌర కుటుంబముననే గాక సృష్టి మొత్తంలో ఈ గ్రహానికి అధిదేవతలు ఉంటారు, ప్రతి సౌర కుటుంబంలోనూ కూడా. సో దే ఆర్ కాల్డ్ ది 7 క్రియేటివ్ ప్లానెట్స్, డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ప్లానెట్స్. వీళ్ళు 7 ప్రధానమైనటువంటి వాళ్ళు. ఉదయం మనం చెప్పుకున్నాం చూడండి, 7 వాటికి ఆధిపత్యం వహించినటువంటి పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి వారు వీరంతా. వీళ్ళు కాక ఇంకా పెద్దవాళ్లు యుగాంతర కల్పాంతర చరిత్రలకు అధిదేవతలైనటువంటి గ్రహాలు ఉన్నారు, వాళ్ళను కూడా చెప్పుకుందాం. బిగ్గర్ ప్లానెట్స్. వరుణుడు చాలా తీవ్రమైనటువంటి దేవత, రాజు అని పేరు. సోముడు, వరుణుడు వీళ్ళిద్దరినీ రాజా అని పిలుస్తుంది వేదం. యురేనస్ అని అంటారు, లేక హెర్షియల్ అని శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు కనుక నవీన యుగంలో మళ్ళీని హెర్షియల్ అని అంటారు ఈ గ్రహాన్ని. అటుపైన తర్వాత ఇంద్రుడు, నవీన శాస్త్రజ్ఞులు నెప్ట్యూన్ అని అంటారు. ప్రాచీన దేవతలలో ఇంద్రుడు, తర్వాత సోముడు అనబడువాడు కూడా ఈ గ్రహం ద్వారానే పనిచేస్తారు. అయితే సోముని కిరణాలు చంద్రుని ద్వారా మన భూమికి వస్తాయి. అది ఎప్పుడన్నా మళ్ళా వేరే చెప్పుకుందాం. అందుకని సోముడన్నా చంద్రుడన్నా ఒకటే అని చాలా మంది అనుకుంటారు. సోముడు గంధర్వరాజు, చంద్రుడు గ్రహరాజు. ఈ తేడాలు మనకి క్రమంగా తెలుస్తాయి. ఒక 10-12 సంవత్సరాలు వేదము, వేదాంగములు, వాటిలలో ఉన్న జ్యోతిషము, పురాణములు, అందులో ఉన్నటువంటి గ్రహముల కథలు తెలిసింటే ఇవి తెలుస్తాయి. అంటే మనం ఎస్ట్రాలజీ బుక్స్ లో ఉన్నటువంటి ఎస్ట్రాలజీ చాలదు. ఎస్ట్రాలజీ ఈజ్ ఆఫ్ 2 types, ఎగ్జాటరిక్ అండ్ ఈసాటరిక్. ఇంకా జ్యోతిష్ శాస్త్రము 2 విధములు, కేవల శాస్త్రము, దర్శన శాస్త్రం. అంటే వేదాంగ జ్యోతిషము, కేవల జ్యోతిషం. మనకి కేవల జ్యోతిషంలో
ఇవన్నీ రావు. ది astrological allegories in the Puranas and Itihasas and the Vedas, all scriptures of the world. Old Testament lo kuda unnai. In the Old Testament also we have planetary stories, and in the epics of Greek mythology also we have many wonderful planetary allegories. ప్రపంచంలో ఉన్నటువంటి మైథాలజీస్ అన్నిట్లో వీళ్ళని గురించిన పరమరహస్యములన్నీ ఉన్నాయి. అవన్నీ వాటిలలో వచ్చేటువంటివి జ్యోతిషం, ఉత్తమ జ్యోతిషం, దట్ ఈస్ కాల్డ్ ఈసాటరిక్ ఎస్ట్రాలజీ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ ఎస్ట్రాలజీ. ఈ విషయములు మీకు జ్వాలకూలుడు ఆలిసియా బెయిలీకి డిక్టేట్ చేసిన ఈసాటరిక్ ఎస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో తెలుస్తాయి. ఉదయం నేను చెప్పినటువంటి సప్తర్షుల వృత్తాంతములు, రహస్యములన్నీ కూడా అందులోనే తెలుస్తాయి. సో you can elaborately know all these things from the book Esoteric Astrology by Alice Bailey. ఇంకా దానికి అతీతంగా ఉండి పురాణాల్లో అంతర్గూఢంగా ఉన్నటువంటి విషయములు నేను రాసిన స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి గ్రంథంలో దొరుకుతాయి. అంటే ఆ మొదటి గ్రంథానికి ఇలాబొరేట్ గా ఉండి అనుబంధ గ్రంథము ఈ రెండవది. సో ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఈసోటరిక్ ఎస్ట్రాలజీ, ఇట్ ఈస్ వెరీ మచ్ నెసరీ టు స్టడీ spiritual astrology written by me. Then the concept will be complete. ఇంద్రుడు, సోముడు వీళ్ళందులో తెలియాల్సిందే కానీ మన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో, మామూలు గ్రంథాల్లో తెలియదు. యముడు కథలు, యమలోకపు కథలు అన్నిటికీ సంబంధించిన గ్రహరాజు ఇతడు. ప్లూటో అని అంటారు ఆంగ్లమునందు. ఇప్పటికీ కనుగొనబడినటువంటివి ఇవి ప్రాచీన వివిధ జాతుల యొక్క రహస్య గ్రంథములు, అంటే స్క్రిప్చర్స్. మనం చూసినట్లయితే వేదములు మొదలైనవి మొత్తం ఇంతవరకు నరజాతి చేత కనుగొనబడినవి 33 గ్రహములు. ప్రస్తుతం ఎస్ట్రానమీలో జారిపోయినాయి, మళ్ళా కనుక్కోవాల్సి ఉన్నాయి. కానీ వీటి కథలు మాత్రం పురాణాల్లో అక్కడ ఉన్నాయి. సో టిల్ నౌ, అకార్డింగ్ టు ది scriptures, we can understand that the discoveries of all the races on this earth put together, made about planets, mankind has discovered 33 planets till now, which are no more found in the modern astrology or astronomy. They are lost. Once again they are to be found. ఇది రియల్ పొజిషన్. వీళ్ల పేరునే వారాల పేర్లు చెల్లుతున్నాయి. ఎందుకు చెల్లుతున్నాయో ఒక క్లాసులో వేరే చెప్తాను. దానికి కావలసినటువంటి విషయం ఏమిటో, వారాలు 7 ఎందుకున్నాయో, 8 వారాలు ఎందుకు ఉండకూడదు, why there are only 7 days in the week, because God has created the world in 7 days. అది బైబిల్ ఓపెనింగ్ మొట్టమొదటి చూస్తే భగవంతుడు గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఫస్ట్ దేర్ వాస్ ది గ్రేట్ డార్క్నెస్ ఆర్ ది డీప్. బైబిల్లో మొట్టమొదటి ఉంటుంది, ఏమీ లేదు అనేటువంటి స్థితి ఉన్నది. దెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ లైట్. గాడ్ సా దట్ ది లైట్ వాజ్ గుడ్. దీస్ ఆర్ ది ఓపెనింగ్ sentences which appear very strange to a reader who does not know how to read a scripture. For example, a church Christian, he believes in them, but he has to understand. Belief is not enough. Faith should be there. Without understanding, there cannot be faith. All these secrets are there in that book. 7 పెద్ద విస్తృతమైనటువంటి కాలములు నడిచినాయి. ఒక్కొక్క కాలంలో సృష్టి ఒక్కొక్క స్టేజిలో వచ్చింది. 7 స్టేజెస్ లో వచ్చింది ఈ సృష్టి అంతా. ఆ స్టేజెస్ ని డేస్ అంటే రోజులు అంటారు. బ్రహ్మహస్సు అని అంటారు, చూచారు? అట్లాగా మనకు ఓ సంవత్సరం, దేవతలకు ఓ రోజు అన్నాం చూడండి. అలాగా కొన్ని
కోట్ల మన సంవత్సరాలు ఒక రోజు అనేది ఉంది. అలాంటి రోజులు 7 రోజుల్లో సృష్టి జరిగింది. అది విషయం తెలియాలి. కనుక మన 7 రోజుల్లో సృష్టి జరగలేదు. 7 రోజుల్లో సృష్టి చేసి 6 రోజులు సృష్టి అయిన తర్వాత 7వ రోజున భగవంతుడు ఏం చేశాట? రెస్ట్ తీసుకున్నాడు. ఆన్ ది 7th day God rested. But unfortunately, on the first day he sleeps because the Sunday is a holiday. But originally Saturday was a holiday according to the Jews. యూత్ జాతి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఏ జాతికి చెందిందో వాళ్ళ ప్రకారం శనివారం సెలవుగా ఉండేది. పాపం 7th day అడ్వెంటిస్ట్స్ అంటారు. తర్వాత ఆదివారాన్ని తోసేసింది. అంటే భగవంతుడు మొదటి రోజునే దుకాణం తెరుచుకుని పడుకుని నిద్రయ్యాడు. అంటే ఈ సింబాలిజము, అలిగరీస్ తెలియకపోతే చిత్ర విచిత్రాలుగా ఉంటాయి కథలన్నీ కూడా. ఇప్పుడు ఈ 7 గ్రహాలు వీటి లక్షణం ఏమిటో, ఈ గ్రహాలు బలంగా ఉంటే ఏం చేస్తాయో, దుర్బలంగా ఉంటే ఏం చేస్తాయో ఒక ఐడియా తెలుసుకుందాం. వస్తున్నా ఛాయాగ్రహాలు వేరుగా చెబుదాం. సూర్యుడు బలంగా ఉంటే ఆత్మ బలం ఉంటుంది. విల్ ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు బలంగా ఉన్నటువంటి వాడికి జాతకంలో వాడు సరైనటువంటి పద్ధతిలో దర్శిస్తాడు, సరైనటువంటి పద్ధతిలో ఊహిస్తాడు, సరైన పద్ధతిలో కల్పిస్తాడు, సరైన పద్ధతిలో ఆచరణ చేస్తాడు, తిరుగులేదు. సో హీ థింక్స్ రైట్, హీ సీస్ రైట్, హీ ప్రపోజెస్ రైట్, he does everything right, and everything is bound to be a success. For this reason, he has no business to be misled by others. ఈ కారణముచే ఇతరులచే అతడు పొరపాటు పడుట ఉండదు. కనుక అతడు ఇతరులు చెప్పినవి వింటాడు గాని తనకు తెలిసిన రైట్ అని తెలిసిందే ఆచరిస్తాడు. వినదగునెవరూ చెప్పినా అది వాడి పద్ధతి. వినినంతనే వేగపడక వివరింపదగు. కానీ వాడి ప్రకారమే వాడు ఆచరిస్తాడు గాని పీకాయ కోసిన ఇంకోటి ఏ ప్రకారం ఆచరించడు. He listens to everyone. He is polite, smiling, beautiful, everything. He lends a patient ear, but he does according to what he is convinced. This is called willpower. When the sun is weak in the horoscope, the negative shadow of the will works in him. దీనికి వ్యతిరిక్తమైనటువంటి ఇలాగే ఉన్నటువంటి సంకల్ప శక్తికి పగటి వేషగాడు ఒకడు ఉన్నాడు. వాడు పనిచేస్తాడు. దాన్ని ఏమంటారు? ఆబ్స్టినసీ. అంటే మూర్ఖత, పొగరు. అంటే అది రైట్ చెప్పినా ఇంకోటి చెప్పారు కనుక వీడు అది వినడు, ఇంకోటి ఆచరించేస్తాడు. పిచ్చిముండ కొడుకు అనమాట. Though it is correct, simply because you have suggested me, I refuse it flatly. That is what he does. So he is an obstinate fool. So this is what is called the negative aspect of will. Moreover, he is possessive, quarrelsome and greedy. అందరూ తాను చెప్పినట్టు వినాలనే దుర్బుద్ధి ఒకటి ఉంటుంది. వాడి ఉద్దేశంలో స్ట్రాంగ్ విల్ అది. ది ఫెలో వాంట్స్ దట్ all others in the family should obey him. In his view, it is willpower. He calls it will.
విల్ పవర్ కి దీనికి చాలా ఏనుగకి పీనుగకి ఉన్న తేడా ఉంది. హీఈస్ వెరీ మచ్ కన్సర్న్డ్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ఎవ్రీ వన్. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏమిటంటాడు, ఏమిటో వీడి పిల్లకుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది వీడికి ఎందుకు చెప్పండి అంటే వాడికి తెలియకుండా ఏది ఉండకూడదు అనమాట, అత్తగారి మెంటాలిటీ. సో ఆబ్స్టినెసీ. మూన్ చంద్రుడు, ఇమాజినేషన్, చక్కని కల్పనా శక్తి, ఊహాశక్తి.